మైగ్రేన్, భుజం నొప్పి, నడుం నొప్పి, మోకాలు నొప్పికి నిజమైన పరిష్కారం ప్రాణ పెయిన్ క్లినిక్ లో. నమస్కారం కల్పన గారు. నమస్తే సిరి గారు. సో మేడం, ఎక్కువగా చాలామంది కూడా ఈ మధ్య కాలంలో వాళ్ళకి ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం వచ్చినా అక్కడే ఆగిపోతున్నారు. కానీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి లైఫ్ అంటే, కానీ స్టిల్ మనం ముందుకెళ్ళాలి అన్న ఆలోచన చాలా తక్కువ మందికే ఉంది. ఆ అవేర్నెస్ అని చెప్తాను. అక్కడ ఆగిపోయిన వాళ్ళు ఎలా వాళ్ళ బ్లాకేజెస్ని క్లియర్ చేసుకుని ముందుకొచ్చే అవకాశం ఉందంటారు త్రూ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా? సిరి గారు, మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. సో చాలామంది ఏంటి అంటే లైఫ్లో ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా అక్కడే స్ట్రక్ అయిపోతారనమాట. సో దాని గురించే పదే పదే ఆలోచించడం, వాళ్ళ ఫోకస్ అంతా కూడా ప్రాబ్లం వైపే ఉంటుంది. సో ఇలా ప్రాబ్లమ్ని ఫోకస్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ని వాళ్ళు అట్రాక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఎప్పుడైతే ఒక ప్రాబ్లం వచ్చిందనుకోండి, సొల్యూషన్ పైన మనం ఫోకస్ చేయాలి. సో సొల్యూషన్ పైన ఫోకస్ చేస్తే మనకి అన్లిమిటెడ్ ఆపర్చునిటీస్, అన్లిమిటెడ్ వేస్ అనేవి మనకి కనిపిస్తాయి. సో మన వ్యూయర్స్ అందరికీ కూడా నేను ఒక మంచి ఎగ్జాంపుల్ అనేది మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సిరి గారు, సో దీన్ని చూస్తే ఏమనిపిస్తుంది మీకు? డైమండ్ అండి. ఇట్స్ డైమండ్. ఇట్స్ డైమండ్, రైట్? సో ఇది రియల్ డైమండ్ అయితే మనకి క్రోర్స్లో ఉంటుంది. ఎస్. సో ఇక్కడ నేను రియల్ డైమండ్ తీసుకురాలేదు, బట్ ఇది ఏంటి అంటే వ్యూయర్స్కి ఎగ్జాంపుల్ లైక్ షేర్ చేద్దాము అన్న ఉద్దేశంతో నేను ఇది చూపించడం జరిగింది. సో ఇది రియల్ డైమండ్ అయితే కొన్ని క్రోర్స్లో ఉంటుంది. అండ్ ఇది ఏంటంటే లైక్ ఈ ఫామ్ రావడానికి ఈ డైమండ్ని ఎన్నో కట్టింగ్స్ అనేవి చేయడం జరుగుతుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే సిరి గారు, ఈ డైమండ్స్ ఏవైతే ఉన్నాయో భూమిలో మోర్ దెన్ 150 to 200 కిలోమీటర్స్ లోతున ఇవి ఫామ్ అవుతాయి అన్నమాట. అండ్ ఇది ఏంటంటే ఒక స్టోన్ రూపంలో ఉంటుందన్నమాట. ఒక స్టోన్ రూపంలో ఉంటుంది ఈ డైమండ్ ఏదైతే ఉందో. అండ్ ఫర్దర్గా ఈ డైమండ్ని చాలా కట్టింగ్స్ అనేవి చేస్తారు. ఒక స్టోన్ని చాలా మల్టిపుల్ డైమండ్స్ చేస్తారు. సో ఏంటి అంటే కంప్యూటర్లో క్యాల్కులేషన్స్ చేస్తారు, ఇది ఏ ఫామ్లో చేయాలి, ఎన్ని డైమండ్స్ చేయొచ్చు అని చెప్పేసి. సో ఇదేంటంటే మళ్ళీ ఇది చాలా హార్డెస్ట్ మెటీరియల్ అండి. సో ఎంత బ్రేక్ చేసినా కూడా బ్రేక్ అవ్వదు డైమండ్ అనేది. సో ఈ ప్రాసెస్లో, దీన్ని బ్రేక్ చేసే ప్రాసెస్లో ఉపయోగించే టూల్స్ కూడా అంత స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట. సో అలా చాలా నెంబర్ ఆఫ్ కట్టింగ్స్ అనేవి చేస్తూ ఉంటారు. సో అలాగే మన లైఫ్లో కూడా చాలా ప్రాబ్లమ్స్, స్ట్రగుల్స్, సో ఇలాంటివి ఛాలెంజెస్ లాంటివి వస్తున్నాయంటే గాడ్ హ్యాస్ ఎ గ్రేట్ ప్లాన్ ఆన్ అవర్ లైఫ్. సో ఏంటి అంటే మనకు కూడా ఈ డైమండ్ ఎలా అయితే షైన్ అవుతుందో మనం కూడా లైఫ్లో షైన్ అవ్వాలి అన్న ఉద్దేశంతో మనకి ఛాలెంజెస్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ ప్రాసెస్లో ఏంటి అంటే మనము చాలా ఎక్స్పీరియన్సెస్ అవుతాము, ఎన్నో లెర్నింగ్స్ నేర్చుకుంటాము లైఫ్ పట్ల. సో ఫర్దర్గా మనకి గ్రో అవ్వడానికి ఇది ఒక మంచి బెస్ట్ ఆపర్చునిటీ అని అనుకోవాలి. సో ఎప్పుడు కూడా మనం ప్రాబ్లమ్స్ పైన ఫోకస్ చేయకూడదు, సో సొల్యూషన్స్ పైన ఫోకస్ చేయాలి. అవి వస్తూనే ఉంటాయి. సో యూనివర్స్లో మనకేంటి అంటే చాలా అన్లిమిటెడ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, అన్లిమిటెడ్ వేస్ ఉన్నాయి. ఒక జాబ్ కాకపోతే ఇంకో జాబ్, సో డిఫరెంట్ వేస్లో మనం మనీని ఎర్న్ చేసుకోవచ్చు. సో మనకి ఏది పోయినా మళ్ళీ మనం అచీవ్ చేయొచ్చు, బట్ హెల్త్ అయితే అచీవ్ చేయలేం కదా. సో హెల్త్ అయితే ఉంది మనకి, సో దాని త్రూ మనం ఫర్దర్గా కూడా డిఫరెంట్ వేస్లో వెళ్ళొచ్చు అనమాట. సో ఎప్పుడు కూడా ప్రాబ్లమ్స్ వచ్చాయి అనుకోండి, స్ట్రక్ అవ్వకూడదు మనం. సో ఏంటి అంటే మనము డైమండ్ లాగా అవ్వాలి అని అనుకుంటే వీ హ్యావ్ టు రెడీ టు యాక్సెప్ట్ ద ఛాలెంజ్ అనమాట. సో ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళామనుకోండి, ఇప్పుడు డైమండ్ని మనం ఎంత ప్రెస్టీజియస్గా చూస్తాం. సో అది చూడగానే ఏంటి అంటే మనలో ఒక ఫ్రీక్వెన్సీ అనేది జనరేట్ అవుతుంది, ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది. సో అలాగే రేపు పొద్దున మనం కూడా ఇలా డైమండ్ అయ్యామనుకోండి, కొన్ని వేలు కాదు లక్షల మందికి ఎగ్జాంపుల్ అవుతాం. సో మనం కూడా ఒక హిస్టరీ క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాం. సో ఎప్పుడు కూడా ఛాలెంజెస్ పైన ఫోకస్ చేయకూడదు, సొల్యూషన్స్ పైన ఫోకస్ చేస్తూ లైఫ్లో ముందుకెళ్ళాలి. సో ఎప్పుడు కూడా ఎలా ఆలోచించాలంటే సిరి గారు, బిగ్గర్ ద గోల్, బిగ్గర్ ద ఛాలెంజెస్. అంటే మనం గోల్ పెద్దగా పెట్టుకున్నాం అనుకోండి, ఈ ప్రాసెస్లో ఎన్నో ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి. సో ఈ ప్రాసెస్లో, ఈ లైఫ్ జర్నీలో ఏంటంటే సిరి గారు, బిగ్గర్ ద గోల్, బిగ్గర్ ద ఛాలెంజెస్. సో మన గోల్ పెద్దగా ఉందనుకోండి, సో దానికి తగ్గ ఛాలెంజెస్ కూడా మనం వీ హ్యావ్ టు రెడీ టు ఫేస్ ద ఛాలెంజెస్. ఈ ప్రాసెస్లో ఏంటి అంటే ఎన్నో స్ట్రగుల్స్ వస్తాయి, ఎన్నో ఫెయిల్యూర్స్ వస్తూ ఉంటాయి, ఎన్నో లాసెస్ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట ఫైనాన్షియల్గా. సో ఇవన్నీ ఏంటి అంటే మనం గ్రో అవ్వడానికి మన లైఫ్లో ఇవన్నీ ఒక ఆపర్చునిటీస్ లాగా మనం ఫీల్ అవుతూ ఉండాలన్నమాట. సో ఎప్పుడు కూడా ఏంటి అంటే పాజిటివ్ థింకింగ్ అనేది ఉండాలి. సో మన అల్టిమేట్ గోల్ ఏంటి?
సో మనం డెఫినెట్గా మన ఫ్యూచర్ విజన్ అనేది మనం ముందే ప్లాన్ చేసుకోవాలన్నమాట. మన ఫ్యూచర్ విజన్ ఎప్పుడైతే మనకి స్ట్రాంగ్గా ఉందో, ఈ ఛాలెంజెస్, ఈ ఆబ్స్టకల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నథింగ్. సో మనకేంటి అంటే మనం ఒక జర్నీ, ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి వెళ్ళామనుకోండి, మన జర్నీలో ఎన్నో స్పీడ్ బ్రేకర్స్ వస్తూ ఉంటాయి, ఎన్నో సిగ్నల్ పాయింట్స్ కూడా వస్తూ ఉంటాయి. అలాగే మన లైఫ్లో కూడా ఎంతోమంది నెగిటివ్ పీపుల్ వస్తూ ఉంటారు మన లైఫ్లో. ఒక్కొక్కసారి ఏంటి అంటే మనం కాన్ఫిడెన్స్ కూడా లో అవుతుంది. బట్ ఏదేమైనా కానివ్వండి, ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా కూడా మనం కాన్ఫిడెన్స్గా మన అల్టిమేట్ విజన్ ఏదైతే ఉందో దానిపైన ఫోకస్ చేస్తూ లైఫ్లో ముందుకెళ్ళాలన్నమాట. సో మీరన్నట్టుగా ఆ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా వస్తూ ఉంటాయి లైఫ్ అనంగా. అండ్ పాజిటివ్ థింకింగ్ అనేది ఆ వేలో మనం ముందుకెళ్ళాలి, ఇట్స్ ఫైన్. బట్ స్టిల్ ఇంకా తొందరగా మేము ఆ మూమెంట్ నుంచి బయటపడాలి అంటే ఏమైనా టెక్నిక్ ఉందా మేడం? డెఫినెట్గా మేడం. సో ఏంటి అంటే మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు సిరి గారు, అందరికీ కనెక్ట్ అయ్యే ప్రశ్న అడిగారు. సో ఏంటి అంటే లైఫ్లో గోల్స్ పెట్టుకుంటూ ఉంటాం, బట్ ఏంటి అంటే చాలామంది స్ట్రక్ అవుతూ ఉంటారు అచీవ్ చేసే ప్రాసెస్లో. ప్రతిరోజు కూడా నేను ఒక మంచి టెక్నిక్ అనేది షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రతిరోజు కూడా కన్సిస్టెంట్గా మెడిటేషన్ చేయండి. మెడిటేషన్ చేయడం వల్ల ఏంటి అంటే మీలో స్ట్రెస్ లెవెల్స్ అనేవి కామ్ అవుతుంటాయి, డౌన్ అవుతూ ఉంటాయి అన్నమాట. అండ్ ఏంటి అంటే మీరు చాలా ఫోకస్డ్గా ఉంటారు. అండ్ ఇంకోటి ఏంటి అంటే విజువలైజేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మీ అల్టిమేట్ గోల్ ఏంటి, అది అచీవ్ చేసిన తర్వాత మీరు ఏం చేయబోతారు. సో వెదర్ ఇట్ కెన్ బి మనీ ఆర్ వాట్ ఎవర్, ఇట్ కెన్ బి జాబ్ ఆర్ బిజినెస్, వాట్ ఎవర్. సో అది మీరు అచీవ్ చేసిన తర్వాత ఆ అమౌంట్తోని మీరు ఏం చేయబోతున్నారు. యూ వాంట్ టు పర్చేస్ ద హౌస్, యూ వాంట్ టు స్టార్ట్ యువర్ న్యూ బిజినెస్. సో ఆ విజన్స్ అన్నీ కూడా మనకి క్లియర్గా ఉన్నాయనుకోండి, డెఫినెట్గా మనము లైఫ్లో చాలా ఫాస్ట్గా మనం అనుకున్న టార్గెట్ డేట్ని మనం గోల్స్ని అచీవ్ చేయొచ్చు అనమాట. సో మేడం, ఇలా ఎవరికైనా కూడా ఇంటి నుంచే బేసిక్గా చాలామంది కూడా రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, మనీని ఏ రకంగా మేనిఫెస్ట్ చేయాలి అని. కొన్ని వీడియోస్ చూసి ట్రై చేస్తూ ఉంటారు, బట్ స్టిల్ నాకు రావట్లేరు అనుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటారు, బికాస్ Yeah. ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం వల్ల. సో అలా ఎవరికైనా కూడా మీకు గైడెన్స్ కావాలి, మనీ మేనిఫెస్టేషన్ చేయాలి అనుకునే వాళ్ళకి ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? చాలా మంచి ప్రశ్న అడిగారు సిరి గారు. సో ఏంటి అంటే మనము ప్రతి ఒక్కరికి కోచ్ అనేవాళ్ళు చాలా అవసరం. సో ఏంటి అంటే మనం ఎక్కడైనా మిస్టేక్స్ చేసినా కూడా సో మనకి కోచ్ అనేవారు మనకు కరెక్షన్స్ చేస్తూ ఉంటారనమాట. సో ఈ ప్రాసెస్లో ఏంటి అంటే మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ప్రతిరోజు కూడా నేను డిఫరెంట్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ మన సెషన్లోనే నేను ప్రాక్టీస్ చేయిస్తానమాట. సో ఎవరైనా మన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ లైఫ్లో ఏమైనా మనీ బ్లాకేజెస్ ఉన్నా లేదా వెల్త్ని అట్రాక్ట్ చేయాలి అని అనుకున్నా కూడా మన ఈ ఫ్రీ మాస్టర్ క్లాసెస్లో వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. నేను ఎవ్రీ ఫ్రైడే అండ్ సండే ఫ్రీ మాస్టర్ క్లాసెస్ తీసుకుంటాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా మన ఫ్రీ మాస్టర్ క్లాస్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయవచ్చు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.